7200 ఏమైంది? ఆర్టీఆర్ అన్నారు, తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసినారు, తర్వాత బీజేపీకి పోయినారు, మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ అయినారు. పర్సనల్గా ఒక జర్నలిస్ట్గా పర్సనల్ ఒపీనియన్లు ఏముండే ప్రజల్లో అనుకునేది అడుగుతాం. నేను ఆ రోజు ఏమడిగిన మిమ్మల్ని అంటే తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలర్ అని అంటున్నారు, దీనిపైన మీ సమాధానం ఏంటన్నా అని అడిగారు. నరేష్ నేను ఏమంటున్నా, తీన్మార్ మల్లన్న లాంటి ఒక బీసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు చేయడం ఏడికైతే అడగని మాట్లాడటం ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి మీరు మీ మనసులో ఉంది తిరుగుబాటు? విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీన్మార్ మల్లన్న తిరుగుబాటు పోరాటం చేసింది ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కులగణన విషయంలో తప్పుడు లెక్కల ద్వారా ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నటువంటి సందర్భంలో నేను ఇవాళ వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరైతే 8 పేజీల లెక్కలో వివరాలు ఇచ్చి సంతకాలు పెట్టారో ఏ దాంట్లో కూడా ఒక్క తప్పు లేదు. ప్రతి కాలం వాళ్ళు రాసిచ్చిందే మా వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళు సంతకం పెట్టింది ప్రభుత్వం దగ్గర ఉంది. తప్పని చెప్పడమే కదా. కానీ మీరు మాట్లాడిన మాటలు వినడానికి కూడా చక్కగా లేవు. ఉచ్చబోలు తగలబెట్టనని చెప్పాను, ఇదే స్టూడియోలో మీరు తగలబెట్టడం 100% ఆగ్రహంలో కావేదన. బీసీల మట వాళ్ళ ఉత్సదాగన్నట ఎవరు తాగితే ఇలా 1,20,00,000 రూపాయలు మా సొమ్ము 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు తాగుకుంటా, మా బీసీల ఉత్స మీరు తాగుకుంటా మమ్మల్ని ఉత్స తాగమంటారా దొంగ నా కొడుకులారా? 1,89,00,000గా సమగ్ర కుటుంబ సర్వేలో కేసీఆర్ గారు చూపించారు. బీసీ జనాభా సడన్ గా 1,50,00,000 ఎట్లా పడిపోతుందా? దొంగ లెక్కలని మీకు అర్థమైపోయింది 100% కదా. అంటే ఇంత గట్స్ నుంచి వచ్చినాయన్నా మీకు? ఒక నిజం మాట్లాడడానికి గట్స్ ఎందుకు నాకు అర్థం కాదు. ఇటు రేవంత్ రెడ్డి అటు కేసీఆర్ ఇద్దరు కూడా ఈ తీన్మార్ మల్లన్న గారు ఏం చేస్తుందని చూస్తున్నారంట. నేను వాళ్ళ గురించి పట్టించుకున్నాను. తీన్మార్ మల్లన్న ఏదైనా ఒకటి చెప్తే దానికోసం ఎన్ని కష్టాలు ఎదుర్కొనైనా సరే దాన్ని ఖచ్చితంగా నిర్వహిస్తాను. నమస్తే, వెల్కమ్ టు సెసిటీవీ. నా పేరు నరేష్. రెవల్యూషన్ ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రస్తుత తెలంగాణ వరకు ఎంతోమంది రాజకీయ నాయకులు రెవల్యూషన్ తిరుగుబాటు చేసి సక్సెస్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ తిరుగుబాటు చేసి సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం రాజకీయాల్లో రెవల్యూషనరీ లీడర్ ఎవరైనా కనబడుతున్నారు హాట్ టాపిక్ అంటే అది తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న గారు మనతో పాటు ఉన్నారు. అన్న, ముఖ్యంగా మీతో కంఫర్ట్గా మాట్లాడాలంటే అన్నాన్ని పిలిస్తేనే బాగుంటుంది. 100% అది బాగుంటుంది. నిజంగా తిరుగుబాటు ఎప్పుడో కాంగ్రెస్ లో అయితే ఉమ్మడి రాష్ట్రంలో చెన్నారెడ్డి ఆ పీరియడ్ లో తిరుగుబాటు చేసినారు కాంగ్రెస్ పార్టీ పైన. ఆ తర్వాత ఎప్పుడు ఎక్కడ చూడలే. తీన్మార్ మల్లన్న లాంటి ఒక బీసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు చేయడం ఏడికైతే అడగని మాట్లాడడం, సో ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పటి నుంచి మీరు మీ మనసులో ఉంది తిరుగుబాటు? విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీన్మార్ మల్లన్న తిరుగుబాటు పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ పైన కాదు, ప్రభుత్వ నిర్ణయం పైన. రైట్. కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయం కరెక్ట్ గానే ఉంది. కాస్ట్ సెన్సస్ చేసి 42% రిజర్వేషన్ బీసీ వర్గాలకు ఇస్తాము అనేది కాంగ్రెస్ పార్టీ విధానం. ఆ విధానాన్ని తీన్మార్ మల్లన్న ఎక్కడ వ్యతిరేకించలేదు. పైపెచ్చు ఆ విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రజలారా మీరు అందరూ కూడా ఇందులో పాల్గొనండి, కులగణనలో పాల్గొనండి, ఇది మన జీవితాలను మార్చేటువంటి కార్యక్రమం అని నేనే ప్రచారం చేసిన. ఇది ప్రభుత్వ కార్యక్రమం, ఇది పార్టీ కార్యక్రమం. అది ఇక ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కులగణన విషయంలో తప్పుడు లెక్కల ద్వారా ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తగలబెట్టడం జరిగింది. రైట్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటన్నా, తప్పుడు లెక్కలు అనేటివి అంటే ఓసీలు ఇంతే బీసీలు ఇంతే అని మాట్లాడుతుంటారు కదా. బీసీలు ఎక్కువ ఉంటారు, ఓసీలు తక్కువ. సో ఓసీల సంఖ్య కూడా ఎక్కువ ఉందని చూపించుకోవడానికి ఆ విధంగా చేసినారంటారా? 100% అది కరెక్ట్ మహేష్ గారు. ఎందుకంటే 2014 క్యాస్ట్ సెన్సస్ లో ముస్లింల జనాభా 44 లక్షలుగా చూపించుకున్నాం. అవునన్నా. 2024 మనం చేసినటువంటి క్యాస్ట్ సెన్సస్ లో అందులోంచి ఇంకొక 5,000 మంది చనిపోయారు, తక్కువైనారు. సేమ్ టైము 2011లో అప్పర్ కాస్ట్ జనాభా 2025 నాటికి అప్పర్ కాస్ట్ జనాభా 16 లక్షల మంది కొత్తగా పుట్టారు.
16 లక్షల మంది 16 లక్షల మంది. 15 లక్షల మందికి 16 లక్షల మంది అదనంగా పుట్టిరు అన్నట్టు. ఓహో 44 లక్షలు ఉన్నటువంటి ముస్లింలకు కొత్తగా ఎవరు పుట్టలే, చనిపోయారు. మీదికెళ్ళి 5,000 మంది చనిపోయారు. ఇంత అడ్డంగా ఆధారాలు డాక్యుమెంట్లలో దొరుకుతూ ఉంటే మరి తెలిసిన తర్వాత చదువుకున్నోడిగా, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వచ్చినోడిగా, మరీ ముఖ్యంగా బీసీ వర్గాల నుంచి వచ్చినోడిగా నేను ఎట్లా సమర్థిస్తాను నరేష్ దీన్ని? తప్పును తప్పని చెప్పడమే కదా, సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసినాం. కానీ మీరు మాట్లాడిన మాటలు అంటే వినడానికి కూడా చక్కగా లేవు. ఉచ్చబోసి తగలబెట్టడం అని చెప్పి అనడం, ఇదే స్టూడియోలో మీరు తగలబెట్టడం జరిగింది. 100% ఆగ్రహంలో ఒక ఆవేదన ఉంది. నేనే చెప్పిన, ఎందుకంటే నీ జనాభా పెరగదు. 1,89,00,000గా సమగ్ర కుటుంబ సర్వేలో కేసీఆర్ గారు చూపించిన బీసీ జనాభా సడన్గా 1,50,00,000 ఎట్లా పడిపోతుందా? ఇదన్నీ ఇచ్చిపెట్టు, సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ లెక్కలు పక్కన పెట్టు. 2011లో మొత్తం ఇండ్లు ఎన్ని ఇండ్లు ఉన్నాయి? 83.4 లక్షల ఇండ్లు, 83,40,000 ఇండ్లు ఉన్నాయి. దాంట్లో జనాభా 3,50,00,000 ఉన్నారు అని చెప్పి మనం 2011లో సెన్సెస్లో చెప్పినాం. అది యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి దేశవ్యాప్త సర్వే. ఇప్పుడు ఎంత అని చెప్తా ఉన్నాం మనము? కేసీఆర్ ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 1,15,00,000 ఇండ్లు ఉన్నాయని చెప్పాడు. 83 లక్షలు, 1,15,00,000, వీటి మధ్యలో గ్యాప్ 32 లక్షలు. ఇక్కడ 83 లక్షల ఇండ్లు ఉన్నప్పుడు 3,50,00,000 జనాభా ఉంది. 1,15,00,000 ఇండ్లు ఉన్నప్పుడు కనీసం పెరిగిన 32 లక్షల ఇండ్లలోంచి ఒక్కరొక్కరన్నా యాడ్ కావాలి కదా ఈ 3.5 కోట్లకు. తద్వారా 3,80,00,000 చిల్లరకు పోవాలి కదా. కానీ మీరు ఇక్కడ 3,70,00,000 మందే ఉన్నారు తెలంగాణ జనం అని చెప్పి చెప్పడం దాని వెనుక ఆంతర్యమైంది. పైపెచ్ తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 2వ తారీఖు రోజు మొన్న ప్రభుత్వం ఒక లెక్కను బయటపెట్టింది. బయటపెట్టినటువంటి సందర్భంలో మేము 1,12,00,000 ఇండ్లను మేము సర్వే చేసినాం. ఇంకొక 3 లక్షల చిల్లర సర్వే చేయాల్సి ఉంది అనే మాట చెప్పినారు. అది చెప్తూ ఇంకొక 16 లక్షల మందిని సర్వే చేయాలని చెప్పాడు. ఈ 16 లక్షల మంది ఉన్నట్టు నీకేం తెలుసు? ముందే నీకు ఎట్లా తెలిసింది? ఇది సర్వే చేస్తే కదా వాళ్ళు ఎంతమంది ఉన్నారని తెలియదు. చేయకముందుకే నువ్వు 16 లక్షలని ఎట్లా చెప్తున్నావు? దొంగ లెక్కలని మీకు అర్థమైపోయింది 100% కదా. మరి దాన్ని ఎట్లా తగలబెట్టాలని చెప్పాలి నేను? అంటే ఈ ప్రజలను మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఎమ్మెల్సీగా కంక్లూజన్ చేస్తాను నరేష్, కంక్లూజన్ చేస్తాను. ఈ సర్వే ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల లెక్కలు తక్కువ చూపించి అప్పర్ క్యాస్ట్ లెక్కలు పెంచి చూపించి ఈడబ్ల్యూఎస్ను రక్షించుకోవడానికి డ్రామా ఆడినటువంటి ఈ సర్వే పత్రాలను నేను చెప్పిన కదా అట్లే తగలబెట్టమని చెప్తా ఉన్నా ఈరోజు కూడా. ఓకే, కానీ మీరు ఆ పార్టీ నుంచే ఎమ్మెల్సీగా గెలిచి ఆ పార్టీ అధికారం రావడానికి ప్రయత్నించినారు. మొత్తం 45 నియోజకవర్గాల వరకు విస్తృతంగా తిరిగినారు, మేము ప్రత్యక్షంగా చూసినాం. ఆ తర్వాత పార్టీలో ఎమ్మెల్సీగా గెలిచినారు. కానీ అదే పార్టీలో ఉంటూ అంత పెద్ద ఎత్తున నిరసన తెలపడం అవసరమా? విషయం ఏంటంటే నరేష్, మనకు తెలిసిన నిజాన్ని మనకు తెలిసినాక కూడా ప్రజల్ని మభ్యపెడుతూ ఇది బాగుందని చెప్పడం అంతకు మించిన నయవంచన ఇంకోటి ఉండదు. మీకు అనిపించింది ఎప్పుడైనా ఇంకా 4 ఏళ్ళు ఉంది అధికారం, ఎందుకు తిరుగుబాటు చేయాలి? విషయం ఏంటంటే నా స్వార్థం కోసం అయితే, నేను పదవుల కోసమో ఇంకో దాని కోసం అయితే ఇవన్నీ పక్కకు పెట్టాలి నరేష్. నేను అవన్నీ పక్కకు పెట్టి ఇటెందుకు వచ్చినా? ఇక్కడ అన్యాయం జరుగుతుందని వచ్చిన. కాంగ్రెస్ పార్టీ ఈ తప్పుడు సర్వే చేయాలని మేనిఫెస్టోలో పెట్టిందా? రాహుల్ గాంధీ గారు ఏం ఆలోచన ఉంది? ఇక్కడ ఏమి ఇంప్లిమెంట్ జరుగుతాం? పార్టీ విధానం పొరపాటు కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వ్యక్తి చేసిన పొరపాటు. తీర్మార్మలన్న ఇంకా పవర్ ఇంకా 4 ఏళ్ళు ఉంది, అధికారాన్ని అనుభవించవచ్చు, ఏమైనా చేయొచ్చు, చేసుకుంటే నా సొంతం కోసం చేసుకోవాల్సిందే కదా అవన్నీ. నేను అవి పక్కకు పెట్టి జరిగినటువంటి వాస్తవాన్ని ఏందో ఇక్కడ తెర మీదకి తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో వివరిస్తూ ఉన్నాం కదా అన్న. ఇంకోటి బాగా ఆ టైంలో మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత బాగా వినిపించింది మీరు మంత్రి అవుతారని చెప్పి బాగా వచ్చినాయి వార్తలు మీ పైన. నేను దాన్ని ఖండించిన కూడా, నాకు ఇయ్యాలని మీకు ఆలోచన ఉంటే నాది ఇంకొక బీసీకి ఇవ్వండి తప్ప నాకేం అవసరం లేదని చెప్పిన. కానీ తిరుగుబాటు వెనకాల ఇలా మాట్లాడడానికి వెనకాల ఈడబ్ల్యూఎస్ చూపిస్తున్నాడు కానీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని ఒక అకస్సు లేదు నరేష్ గారు. మీరు ఒకటి అర్థం చేసుకోండి, నేను క్లియర్గా
అప్పుడే చెప్పిన ఉమ్, తాజ్ కృష్ణాలో బీసీ మేధావుల సమావేశం పెట్టినప్పుడే నాకు ఏ పదవి వద్దు, నాకు ఏ పదవి వద్దు, మా లెక్కలు పక్కాగా ఉండాలి అని చెప్పడం జరిగింది. తీన్మార్ మళ్ళీ నాకు పదవి కావాలంటే రేవంత్ రెడ్డి గారు ఎంట తిరుగుకుంటా అన్న 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 నాకు మంత్రి పదవి అని తిరగాలి. నేను ఎందుకు విభేదిస్తా భయ్? నాకు పదవులు కావాలంటే వాళ్ళెంటుంటా కానీ ప్రజలంటే ఎందుకుంటా? కాంగ్రెస్ పార్టీలో ఉద్దండులు ఉన్నారన్న, హేమీలు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ కూడా లైమ్ లైట్ లో లేరు. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒక 4 years కింద నుంచి బాగా ప్రభావితం అయ్యి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాడు, మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నారు. మీరు అంటే ఇంత గట్స్ నుంచి వచ్చినాయన్నా మీకు? పర్సనల్ గా నాకు నరేష్ గారు ఒక నిజం మాట్లాడడానికి గట్స్ ఎందుకు నాకు అర్థం కాలే. చాలా మందికి ఉంటది మాట్లాడాలని. ఇప్పుడు చాలా మందికి ఉంటది. నువ్వు మాట్లాడేది నిజమైనప్పుడు, నీవు మాట్లాడే మాట నిజమని నీ అంతరాత్మ నమ్మినప్పుడు, నువ్వు మాట్లాడేది సత్యమని నువ్వు భావించినప్పుడు గట్టిగా మాట్లాడు, గట్టిగా మాట్లాడు. నీ మాటను నీ శరీరం ఒప్పుకున్నప్పుడు. నేను గదే చేస్తా ఉన్నా. నేను ఏదైనా మాట్లాడితే ఉత్తగా మాట్లాడను, దానిపైన పూర్తి అవగాహన తెచ్చుకొని రీసెర్చ్ చేసి 2-3 మాట్లాడి దీన్ని పరిశీలించి ఆ తర్వాత మాట్లాడతాను. నేను గాలికి మాట్లాడను, నేను మాట్లాడేది పక్క ఆధారాలతో మాట్లాడతాను. కాబట్టి నేను మాట్లాడే విధానం ఇవాళ తీన్మార్ మల్లన్న చెప్పినటువంటి లెక్క క్యాస్ట్ సెన్సస్ విషయంలో ఖండించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని చూద్దాం, లేకపోతే ఎక్కడ చర్చకు పెట్టమని. ఇది తప్పు అని నిరూపించకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న గారు. ఎందుకంటే నేను రీసెర్చ్ చేసినటువంటి వ్యవహారం అంత పకడ్బందీగా చేసిన. కాబట్టి నేను ఏమంటున్నా, అందరికీ ఆ ధైర్యం ఉంటుందంటే కొంతమంది, నేను చెప్తా ఉన్నా వాయిస్, కొంతమంది వాయిస్ లో ఉంటుంది, కొంతమందికి ధైర్యం ఎక్కువ ఉంటుంది. కానీ అంటే ఏమవుతుందో, అంటే మనల్ని ఎవడన్నా ఏమన్నా చేస్తాడేమో. ఒకటి గుర్తుపెట్టుకో, నీవు నమ్మింది సత్యం అయితే, నీవు మంచి చేయాలన్న ఆలోచన నీకుంటే నువ్వు ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఈ భారత రాజ్యాంగం నీకు అండగా ఉంటుంది, ఈ న్యాయస్థానాలు ఉంటాయి, ఈ వ్యవస్థ ఉంటుంది. కాబట్టి నీవు సత్యాన్ని నిజంగా నిర్భయంగా ఓపెన్గా చెప్పాయి. వ్యక్తిగతమైనటువంటి స్వార్థాలు ఉన్నటువంటి వ్యక్తులు ఇవి చెప్పలేరు. ఓకే, ఇవి చెప్పలేరు, ఇంత ఓపెన్గా చెప్పలేరు. వ్యక్తిగతమైనటువంటి స్వార్థాలు, మంచిగానే ఉంది భయ్, అదేముంది, బాగానే చేసిన, ఎవరు చేయలే గతంలో, ఈయన చేసినా అట్లా చెప్పుకురావచ్చు. నాకు ఆ స్వార్థం లేదు కాబట్టి, నాకు ఈ ప్రజల శ్రేయస్కరమే ఇంపార్టెంట్ కాబట్టి నేను ఓపెన్గా మాట్లాడతాను. మీరు చేస్తున్న ఈ తిరుగుబాటుతో, ఈ బీసీ రాజ్యాధికారంతో, ఈ నినాదంతో ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న బీసీలు హాయిగా ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తుంది. అంటే విషయం ఏంటంటే, ఇప్పుడు అంటే వాళ్ళకి చేతికి మట్టనకుండా పని అయిపోతుంది. అంటే విషయం ఏంటంటే, వాళ్ళకి మంచి జరిగితే తప్పేంది? ఇప్పుడు ఒక అక్కడే కాదు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయి బీసీలం రాజ్యాధికారం అనేటువంటి మాట మాట్లాడినాం. మీరు ఈ నినాదానికి వ్యతిరేకంగా ఒక రెడ్డి క్యాండిడేట్కు టికెట్ ఇచ్చి నరేందర్ రెడ్డిని అక్కడ నిలబెడితే బీసీలంతా కలిసి తొక్కి పారేసి ఓడగొట్టినారు. ఇలా 5 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అవుతా ఉంటే అనివార్యంగా బీసీలకు ఇచ్చి తీరాల్సిందే నిర్ణయానికి వచ్చి 5ట్లో 3 బీసీలకు, 1 ఎస్టీకి, 1 ఎస్సీకి దక్కింది. ఒకవేళ ఈ వాదము, ఈ ఆవేదన, ఈ లొల్లి జగడం లేకపోతే మీరే మంచక తిందురు కదా. మళ్ళీ అవి ఎక్కడో చోట మా బీసీ బిడ్డలకు అయితే అవకాశాలు దొరుకుతున్నాయి కదా. ఇటు రేవంత్ రెడ్డి, అటు కేసీఆర్ ఇద్దరు కూడా ఈ తీన్మార్ మల్లన్న గారు ఏం చేస్తున్నాను చూస్తున్నారంటారా? నేను వాళ్ళ గురించి ఏం పట్టించుకునే పని లేదు. కానీ వాళ్ళంతా ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు నా ఫోన్లు ట్యాప్ చేసి నన్ను జైల్లో పెట్టి నన్ను ఏం చేయగలిగిండా? మాక్సిమం ఏం చేయగలిగిండు? తీన్మార్ మల్లన్న చెప్పిండు, నిన్ను ప్రగతి భవన్లకి గొర్ర బయటికి గుంజుకొచ్చి బయట వారేయకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదన్న. మొన్న ఎన్నికల్లో తెచ్చి బయట పారేసిన, నేను రాకముందుకి వెళ్ళిపోయినావు కదా. తీన్మార్ మల్లన్న ఏదైనా ఒకటి చెప్తే దానికోసం ఎన్ని కష్టాలు ఎదుర్కొనైనా సరే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మిమ్మల్ని తీన్మార్ మల్లన్న అని పిలుస్తుంటారు, అసలు పేరు చింతపండు నవీన్. మీకు నవీన్ అని పిలిస్తే బాగుంటుందా, లేకపోతే తీన్మార్ మల్లన్న అని పిలిస్తే ఎట్లా, ఏది బాగుంటుంది? అంటే ఒకటి ఏంటంటే, నేను తీన్మార్ మల్లన్న అనేటువంటి పేరుని గజెట్లో మార్పించుకున్నాను. ఇప్పుడు నా ఒరిజినల్ పేరు తీన్మార్ మల్లన్న, అంతే. ఒరిజినల్ పేరు తీన్మార్ మల్లన్న. నవీన్ కుమార్ అనేటువంటి ఒక మోడర్న్ నేమ్ ఉండొచ్చు కానీ నేను ప్రజలకి నాకు బాండింగ్ ఏర్పడ్డటువంటి నేమ్ ఇది కాబట్టి తీన్మార్ మల్లన్న అనేటువంటి దానికి ఎక్కువ ఇష్టపడతాను. తీన్మార్ మల్లన్న ఒక్కనే కాదు బై సాబ్, ఈ ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి చాలా మందిని చూస్తే మందకృష్ణ మాదిక్ గారు ఉన్నారు. ఆ అన్న ఒరిజినల్ పేరు మంద ఏలియా.
మందకృష్ణ అయింది. గద్దరన్ ఉన్నాడు, ఆయన పేరు విఠలరావు గుమ్మడి విఠలరావు, ఆయన గద్దరన్ అయింది. అంటే ఈ పోరాట పరంపరలో కొంతమంది వ్యక్తుల పేర్లకు సమాజానికి కొంత అవినాభావ సంబంధం ఏర్పడుతుంది, దాన్ని అట్లా ఫిక్స్ అయిపోతారు. కానీ మీ పేరు తెలియని వాళ్ళైతే ఉండరు. ఓ చిన్న ఏజ్లో మంచి అవకాశం వచ్చింది, సో ముఖ్యంగా ముఖ్యమంత్రి అవ్వడమే నా ధ్యేయంగా, బీసీ రాజ్యాధికారం రావాలని మాట్లాడుతున్నారు. కొట్లాడతారా ముఖ్యమంత్రి? తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి కావాలని ధ్యేయమని నేను ఎక్కడ చెప్పలేదు భాయ్. మన ఒక ఇంటర్వ్యూలో అన్నారు ముఖ్యమంత్రి అవసరమైతే ప్రధాని అవుతా అన్నారు. అంటే ఆ యాంకరు తీన్మార్ మల్లన్న గారు ముఖ్యమంత్రి అవుతారా అంటే అవకాశం వస్తే ప్రధానమంత్రులను కూడా అయితే బీసీలమని చెప్పిన. నేనేమంటున్నా అంటే మీకు ఎలాంటి ఆకాంక్ష లేదా, లేకపోతే బీసీలకు నేనేం చెప్తా ఉన్నా, బీసీలను ముఖ్యమంత్రిని చేయాలి 2028 నాటికి, అంతకుమించి అందరూ ఒప్పుకున్నది అన్న. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తీసేసి ఈయన పర్ఫార్మెన్స్ బాగాలేదా బీసీని పెడతామంటే హ్యాపీయే కదా. మీరు అన్నదాన్ని కూడా ఆయన ఒప్పుకున్నాడు కదా, ఏమని? అవునయ్యా అయితే చివరి ఆయన నోటి నుంచి కూడా అన్నాడు. సార్ నేనేమంటున్నా అంటే తీన్మార్ మల్లన్న అనేది కాదు టాపిక్ ఇక్కడ. తరతరాలుగా భారతదేశంలో బీసీ ముఖ్యమంత్రి కానీ ఏకైక రాష్ట్రంగా ఈ రాష్ట్రం మిగిలిపోయింది. పక్కన ఉన్నటువంటి కర్ణాటకకి సిద్ధరామయ్య గారు బీసీ, ఇటు పక్కన ఉన్నటువంటి తమిళనాడుకి స్టాలిన్ గారు బీసీ, అటు పక్కన ఉన్నటువంటి కేరళ విజయన్ గారు బీసీ. ఇట్లా ఒక్క బీసీ ముఖ్యమంత్రి కానటువంటి ఈ స్థానంలో ఇవాళ అక్కడ తమిళనాడు చూసుకుంటే బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి 69% బీసీ రిజర్వేషన్ అక్కడ ఇచ్చి 9th షెడ్యూల్లో పెట్టి అక్కడ ఈడబ్ల్యూఎస్ కోట మేము అమలు చేయము అని చెప్పి పక్కకు బారేసినారు. ఇక్కడ అది జరిగితే బీసీలకు మంచి జరుగుతుంది, బీసీల తలరాత మారుతుంది అనేటువంటి ఉద్దేశంతో బీసీ ముఖ్యమంత్రి కావాలనేటువంటి డిమాండ్ను ప్రజల్లో రేకెత్తిస్తాం. కానీ ఎన్నికల టైం వచ్చేసరికి ఇది విడిపోయే అవకాశం ఉంటుందన్న, ఓటు జరిపే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు అంటే ఈ రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఈ ప్రజల్ని విభజించి పాలించాలనేటువంటి కాన్సెప్ట్లోకి వస్తాయి. అందుకోసమే బీఫామ్లు వర్సెస్ బీసీలు అని చెప్తా ఉన్నాం. మీ దగ్గర బీఫామ్లు ఉంటాయి కానీ ఓట్లు బీసీల దగ్గర ఉంటాయి. ఇది బీసీలకు బీఫామ్లకు మధ్య యుద్ధం అని చెప్తా ఉన్నాం. మీరు విభజించి పాలించుకుంటూ ఇన్ని రోజులు ఏదైతే చేసిరో అది రిపీట్ కానివ్వం, మీ పప్పులు ఉడకనివ్వం. రేపు ఈ ప్రజల్ని ఎట్లా ఐక్యంగా ఉంచాలి, ఏ విధంగా వీళ్ళందరినీ ఒకే వేదిక మీద తీసుకురావాలనేది మేము తీసుకొస్తాం. ఏ వేదిక మీద తీసుకొస్తారని ఎట్లా తీసుకొస్తారు? పార్టీ పెడతారా లేకపోతే ఎట్లా వీళ్ళందరినీ యూనైట్ చేస్తారు? ఫస్ట్ నరేష్ గారు ఉద్యమం కావాలి. ఈ ఉద్యమము సాంస్కృతిక పరమైనటువంటి ఉద్యమంగా మారాలి, ఇది సాంఘిక పరమైనటువంటి ఉద్యమంగా మారాలి, ఇది అన్ని శక్తులను మిళితం చేస్తూ కదిలేటువంటి ఒక కథం కావాలి. మరో తెలంగాణ పోరాటాన్ని మించిన మలిదశ బీసీ ఉద్యమంగా ఇది మారాలి. ఓకే, మారినప్పుడు ఈ భూమి మీద కాంగ్రెస్ పార్టీ పుట్టింది స్వతంత్ర పోరాటం కోసం పుట్టింది. అవును, భారతీయ జనతా పార్టీ పుట్టింది ఏదో హిందుత్వ అనేటువంటి ఒక పోరాటం, రాముడు. బీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ ఉద్యమం. రైట్. అట్లాగే బీసీల కోసం కూడా పుట్టాల్సిన సమయంలో అన్ని పుడతాయి అంటారు, అన్ని పుడతాయి. కానీ కుల పునాదుల పైన ఏ రాజకీయ పార్టీ నిలబడదని సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినారు కదన్న, దాని ఎట్లా చూస్తారు? అంటే కులం పునాదుల మీద నిలబడి అని ఆయన ఆ రోజు చెప్పిండు, కానీ కులం అనే కత్తికి 2 వైపులా పదును ఉంటది అనేటువంటి మాట కాంశీరామ్ గారు కూడా చెప్పారు. కులం అనేటువంటి కత్తితోని కులాన్ని నిర్మించవచ్చు అని చెప్పిండు. ఇవాళ కులం అనేటువంటి టాపిక్ బీసీల దగ్గరకు వచ్చినప్పుడు ఏమీ నిర్మించలేమంటున్నాం కదా. మరి ఏ కులం 43 ఎమ్మెల్యేలు పోయి ఆడ కూర్చోగలిగారు ఇప్పుడు అసెంబ్లీలో, ఒక రెడ్లు మాత్రమే, అది కులం కాదా? బీసీల దగ్గరకు వచ్చినప్పుడు నిర్మించలేమనేటువంటి సూక్తులు చెప్తా ఉంటారు. వాళ్ళు చెప్తుంటారు కానీ ఎప్పుడు రెడ్డిలు మేమే డబ్బులు ఖర్చు పెడతాం, రాజకీయంలో మేమే ఉంటాము, ఫస్ట్ మేము ఉంటాం అని చెప్పి రెడ్డిలు చెప్తుంటారు. ఇక ముందు ఉండమని రాదు రిసుద్దాం, ఇక ముందు ఉండని చూపిస్తాం. కానీ కాంశీరామ్ గారు మీరు అన్నట్టే ఆయన ఇదే మేమే డబ్బులు ఖర్చు పెడతామంటే ఏమైంది, ఎమ్మెల్సీ కాడ పెట్టినావు కదా 100 కోట్ల దాకా, అదే అయితే. కానీ కాంశీరామ్ గారు ఆయన జీవితాంతం కూడా పోరాడి ఆయన సక్సెస్ అయినాడు. సో తీన్మార్ మల్లన్న కూడా అలాగే ఉంటాడా, అదే నిబద్ధత ఉండే అవకాశం ఉంటుంది అంటారా? వైసాబ్ నా జీవితానికి లక్ష్యం ఉంది, నేను సస్తే నా సాగుకు లక్ష్యం మంది రావాలి, అది నా జీవిత లక్ష్యం. రైట్. ఆ సత్య లోపల ఈ వర్గాల కోసం మంచి చేసిపోవాలి అంతే, మళ్ళా ఉట్టం ఇప్పుడే చేయాలి నా కాన్సెప్ట్. కానీ నా స్ట్రేట్ క్వశ్చన్ ఏంటంటే 7200 ఏమైంది? 7200 ఏమైంది? ఆర్టీఆర్ అన్నారు, తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసినారు, తర్వాత బీజేపీకి పోయినారు, మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ అయినారు. ఈ 7200 అనేది ఏంది? తెలంగాణ రాష్ట్రంలో
వెలమల ఇండ్ల సంఖ్య ఈ తెలంగాణను పట్టి పీడించినటువంటి ఒక డాటా అది. దానికి రాజకీయ అధికారం లేకుండా చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్లో పుట్టినటువంటి సంఖ్య అది. అది అయిపోయింది కదా, తెలంగాణ రాష్ట్రంలో వెలమల పరిపాలన అయిపోయింది కదా. రెండోది ఆర్టీఆర్, రైట్ టు రీకాల్. రైట్ టు రీకాల్ అంటే ఓటు వేసుకున్నటువంటి వ్యక్తి ప్రజాక్షేత్రంలోకి వచ్చి నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చిందా లేదా, సంవత్సరం తర్వాత అంతే. మొన్న వరంగల్ సభలో చూపించిన కదా, నేను మీరు అనుకున్నట్టు పని చేస్తున్నానా లేదా, ఒకవేళ పని చేయకపోతే మీరు చేయి ఎత్తొద్దు, నేను రాజీనామా చేసిపోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన. లేదు మీరు మాకు అనుకున్నట్టుగా పనిచేస్తున్నారని చెప్పి ప్రజలంతా చేయెత్తి చూపించినారు. మిర్యాలగూడలో చూపించిన. సేమ్ టైం రైట్ టు రీకాల్ అనేటువంటిది లోకల్ బాడీస్లో ఇంప్లిమెంట్ చేయాలని దానికి ప్రత్యేక బిల్లు పెట్టడం కోసం నేను మండల్లో ప్రైవేట్ బిల్లు పెట్టబోతా ఉన్నా. అవన్నిటి ప్రజాక్షేత్ర ఉద్యమాలకు సంబంధించినటువంటి అంశాలు. ఈ కాంగ్రెస్ పార్టీలో 2014 మధ్యలో బీజేపీ లేదు కాదు, 2014లో కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ ద్వారా నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంటెస్ట్ చేసిన, మళ్ళీ బయటకు వచ్చేసిన. ఆ తర్వాత బీజేపీలో చేరి మళ్ళీ బయటకు వచ్చేసిన, సేమ్ మళ్ళీ పాత కాంగ్రెస్కి వచ్చేసిన. నా జీవితంలో 2 పార్టీలలో, ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ. ఇప్పుడు నేను బయట ఉన్నా, ప్రజాక్షేత్రంలో ఉన్నా. సో ఇక్కడ తీన్మార్ మల్లన్న 2 పార్టీల వైపు పోవడానికి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటగా ఏబీవీపీ నాయకుడిగా, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిండు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిండు, ఆ తర్వాత కాంగ్రెస్లో చేరిండు. ఇది కాకుండా జానారెడ్డి గారు తెలుగుదేశంలో పెట్టిండు, పెరిగిండు, ఆ తర్వాత కాంగ్రెస్లో చేరిండు, ఆ తర్వాత డికేఆర్ గారు సమాజ్వాదీ పార్టీలో చేరింది, ఆ తర్వాత కాంగ్రెస్లో చేరింది, ఆ తర్వాత తెలుగుదేశంలో చేరిరు వాళ్ళు, ఆ తర్వాత మళ్ళీ బీజేపీలో చేరిరు. అంటే వీళ్ళు ఎన్ని పార్టీలు మారినా ఎన్నైనా చేసినా వాళ్ళది తప్పు కాదు, వాళ్ళది హక్కుదారు లెక్క మాట్లాడతారు. ఈ బీసీలు సరికొత్త కాన్సెప్ట్తో తమ ఉద్యమాలను నిర్మించుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో ఇంకెన్ని మారుతారా అనేటువంటి మాట. ఇది చాలా ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో. మీ ఇంటర్వ్యూ పైన మీరు మాట్లాడిన ప్రతి దానిపైన నేను అడిగిన క్వశ్చన్ అనేది అడిగేది మళ్ళీ బీసీలు అంటారు, ఎందుకంటే కాపులు అంటారు, మున్నూరు కాపులు అంటారు. విషయం ఏంటంటే వీళ్ళకి అంత అవగాహన లేక, అంటే వీళ్ళు ఎంతసేపు వీళ్ళైనా కానీ ఎవరైనా కానీ, నేను కాపులు మున్నూరు కాపులు అని చెప్తలేను, అంటే వీళ్ళ ఆలోచన పరిధి చాలా చిన్నగా ఉంటుంది అన్నట్టు. అంటే వాళ్ళు అధికారాన్ని చేజికి, ఇప్పుడు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఉన్నాడు, నేను నిన్న పోయిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పనిచేసిన మొదట, ఆ తర్వాత బీజేపీ పార్టీలో చేరారు, ఎమ్మెల్యే అయ్యిండు బీజేపీలో, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇట్లా వీళ్ళన్నీ ఎన్నైనా తిరగవచ్చు. వీళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఎంపీ అయ్యిండు, తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యిండు, మళ్ళీ బీజేపీకి పోయిండు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు. వీళ్ళు ఎన్నైనా తిరగవచ్చు, బాగా తిరిగినామన్నా మంచిగా వచ్చినామన్నా అని సపోర్ట్లు పెడతారు. వీళ్ళకి అర్థం కాదు కదా రాజకీయాలు. మీరు బీజేపీలో జాయిన్ అయినప్పుడు ఆ స్పీచ్ బాగుండేనా? అక్కడ మీరు హిందీలో మాట్లాడిన అన్నప్పుడు ఇది రషీద్ కాదు కేసీఆర్ మెడలో ఉరితాడు అన్నాడు. అలాంటి బీజేపీలో మీరు ఉంటారు, అప్పుడు బీజేపీ స్వింగ్ ఉంది, మీరు అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటారేమో అందరం అనుకున్నాం. కానీ ఎందుకు బీజేపీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది? అంటే ఒకటేంటంటే బీజేపీ విధానాలు వాస్తవానికి అది వాళ్ళకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కంటే ఈ దేశంలో ఉన్న మతం. నేను ఒక మాట చెప్తాను నరేష్, వాళ్ళ విధానం కూడా మార్చుకోవాలి. వాళ్ళు ఈ దేశాన్ని మొఘలులు దాదాపు 300 ఏళ్ళు పరిపాలించారు, ముస్లింలు. అప్పుడు హిందూ మతానికి వచ్చిన ఆపత ఏం లేదు. 300 ఏళ్ళు బ్రిటిషర్లు క్రిస్టియన్లు పరిపాలించారు, అప్పుడు హిందూ మతానికి వచ్చిన నష్టం ఏం లేదు. ఇప్పుడు హిందూ పరిపాలిస్తుంటే హిందూ మతం ప్రమాదంలో ఉందని చెప్తారే రాజకీయం కోసం. అంటే దాని వెనకాల ఇంటెన్షన్ అంటే అటువంటి వాళ్ళు ఆ విధానంలో పోతున్నప్పుడు మనలాంటి చదువుకున్న వాళ్ళు కూడా అన్ని పసిగట్టి చేయాలి కదా. సో ఆ కార్యక్రమంలో భాగంగా వచ్చేసినాం అంతే. కానీ వచ్చే ముందు బాధ అనిపించిందా? మీరు బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండే, స్వింగ్ బాగుండే అప్పుడు? ఉన్నదా లేదా అని కాదు, నాకు ఎంతసేపు నా వర్గాల ప్రయోజనాలు ఇంపార్టెంట్, దానికోసం నేను నిర్ణయం తీసుకున్నాను. కానీ ఆ రోజు కూడా మీరు బయటకు వచ్చినప్పుడు చూసినాను, అంటే ఇక్కడ లైవ్ చెప్తేప్పుడు చూసినాను నేను, ఈ బీజేపీ కంటే 1000 రెట్లు 7200 బెస్ట్ అన్నారు. అవును, అంటే వాస్తవానికి ఆడ బీజేపీలో ఏమి ఉండదు.
ఏదో కొద్ది మంది కోసం నడుస్తుంది అది, అంతే తప్ప. కానీ అది మతము అనేటువంటిది, హిందుత్వం అనేది ఈ ప్రజల భావోద్వేగాల మీద సాగేటువంటి ఒక వ్యవహారం అది. ఓకే, అది ప్రజాస్వామ్యము. ఆ తర్వాత ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొచ్చిందే భారతీయ జనతా పార్టీ. ఎవరికి అగనిస్ట్గా? బీసీలకు అగనిస్ట్గా తెచ్చింది కదా. దాన్ని ఇంప్లిమెంట్ చేసింది కేసీఆర్. ఎవరికి అగనిస్ట్గా? బీసీలకు అగనిస్ట్గానే కదా. మరి బీసీలకు ఇంత అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా చూస్తూ వాళ్ళ వెనకాల తిరగడం అది పొరపాటు అవుతుంది నరేష్. కానీ బీసీలు ఇప్పటికైనా కళ్ళు తెరిచే అవకాశం ఉందంటారు. ఎందుకంటే బీసీలలో ఒక యాదవ్ గౌడుకు పడదు, ఒక గౌడు ముదిరాజు పడదు. ఒకప్పటి మాట అది. ఇప్పుడు నరేష్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ బీసీ వాదం, ఈ ఇటీవల బీసీ వాదంలో జరుగుతున్నటువంటి ఒక ఎమ్మెల్సీ ఎన్నికలను 2 నెలల పాటు బీసీ వాదం చుట్టూ తిప్పినాం. ఈ రోజు ప్రకటించింది కూడా బీసీల. అంటే నరేష్ గతంలో చూసిన బీసీ ఎన్నికల నాటికి ఓట్లు పడే అవకాశం ఉంటుంది, 100% ఉంటుంది. ఏం లేకుండేంది. ఇప్పుడు యూటీఎఫ్ 54 ఏళ్ల కింద పెట్టారు, 50 ఏళ్ల కింద పెట్టారు ఆ సంఘం. పిఆర్టీయు అదో 50 ఏళ్ల కింద పెట్టారు సంఘం. 50 ఏళ్ల కింద పెట్టిన సంఘాలు అవి. 40 ఏళ్ల కింద పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ. 2 నెలల నుంచి పోరాడుతున్నటువంటి బీసీ ఉద్యమం. 2 నెలల బీసీ ఉద్యమం 5200 ఓట్లు సంపాదించింది 2400 ఓట్లలో. మీకు గవే కదా వచ్చినాయి. 50 ఏళ్ళ మీ పునాదులు ఉన్నటువంటి సంఘాలకు, పార్టీలకు వచ్చిన ఓట్లు మా వాదాన్ని 25% మంది టీచర్లను బీసీ వాదం వైపు మళ్లించగలిగినామంటే ఇది కదా మార్పు. ఇవాళ ప్రసన్న హరికృష్ణకు 60,000 ఓట్లు తేయగలిగినామంటే ఇది కదా బీసీ వాదం. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే, గతంలో ఉన్నట్టుగా ఇది వీళ్ళకి పడది, అది వాళ్ళకి పడదని అప్పర్ క్యాస్ట్ వాళ్ళు పెట్టే పంచాయతీ అది. కానీ వాళ్ళ బీసీలమంతా ఒక్కటైనం. బీసీలమంతా ఒక గొడుగు కింద కూర్చొని మాట్లాడుకుంటున్నాం, చర్చ పెట్టుకుంటున్నాము. ఇన్నేళ్లుగా మమ్మల్ని విభజించడం కోసం మీరు వేసినటువంటి ఎత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఎత్తులు ఇక చిత్తైపోతాయి. భవిష్యత్తులో ఖచ్చితంగా బీసీలంతా ఓటు బ్యాంక్గా మారుతారు. సో ఒక్కడిగా మీరు ఇట్లా స్టార్ట్ చేసినారన్నా, ఒక సభకు వాళ్ళ నిన్న సభకు పోయినారు మహబూబ్ నగర్ సంబంధించి. పొద్దున్న లేస్తే ఎట్లుంటుంది, మీరు రాత్రి నుంచి ఆలోచన ఎట్లుంటుంది, పొద్దున్న లేవగానే ఆలోచనలు ఎట్లుంటాయి? ఇంత పెట్టుకున్నారు ఈ బీసీ మీటింగ్లని, లేకపోతే ఒక్కడి పైన ఇవన్నీ ఆలోచనలు ఏదన్నా మీరు ఎదుర్కోవాలి, ఎట్లుంటుంది మీ ఆలోచన? నరేష్ గారు, వాస్తవానికి నేను ఒక్కరిని కాదు, ఇంటలెక్చువల్ గ్రూప్ ఉంది, ప్రొఫెసర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, అనేక సంఘాల, అనేక సమూహాలతో కూడినటువంటి వ్యవస్థ మా చుట్టూ ఉంది. ముఖ్యంగా బీసీ మేధావులు వాళ్ళందరూ ఉన్నారు. నేను ఒక్కరిని ఎందుకైతా? నాకు ఎప్పటికప్పుడు అడ్వైజ్ చేస్తూనే ఉంటారు, ఎప్పటికప్పుడు అడ్వైజ్ చేస్తూ. సో మనం ఇది చేయాల్సి ఉంటుంది, అది చేయాల్సి ఉంటుంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటారు. ఇలా తీన్మార్మలన్నా సింగిల్గా ఆలోచన, సింగిల్గా ఒక భారీ స్థాయిలో నేను మాట్లాడుతుండొచ్చు, కానీ ఈ వర్గాల అందరి సమాలోచనలు మేళవించి మాట్లాడుతున్నటువంటి మనిషి. రైట్ అన్న, ఇదే సెన్సిటివ్ మొన్న మీ ప్రెస్ మీట్ రోజు క్వశ్చన్ అడిగిందన్న. అంటే పర్సనల్గా ఒక జర్నలిస్ట్గా పర్సనల్ ఒపీనియన్లు ఏముండే ప్రజల్లో అనుకునేది అడుగుతాం. నేను ఆ రోజు ఏమడిగిన మిమ్మల్ని అంటే, తీన్మార్మల్ అన్న బ్లాక్ మెయిలర్ అని అంటున్నారు, దీనిపైన మీ సమాధానం ఏంటన్నా అని అడిగారు. మీరు ఉల్టా నన్ను ప్రశ్నించారు, నువ్వు చెప్పు అసలుకి నీ దగ్గర ఆధారం లేదు ఎట్లా అడుగుతున్నావు అంటే. జనాల్లో అన్న కామెంట్స్ కానీ గ్రౌండ్ లెవెల్లో తీన్మార్మల్ అంటే ఒక బ్లాక్ మెయిలర్ అని ఒక మాట మాట్లాడుతున్నారు. దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు నేను మీకు అమ్మాయిల పిచ్చి అని అంటా, మీరు క్లారిటీ ఇవ్వండి అంటే. యాక్చువల్లీ ఇది నేననే మాట కదన్నా. ఇప్పుడు నేను అనుకుంటున్నా భయ్, నాకు క్లారిటీ ఇవ్వండి. మార్కెట్ మాట్లాడుతున్న మాట నరేష్, నేను ఏమంటున్నా, దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి నాకు. అంటే నీకు సంబంధం లేని క్వశ్చన్ నీ మీద వేసి నేను దానికి క్లారిటీ అడుగుడు ఎంత దుర్మార్గమో. తీన్మార్మల్ అన్న ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు నామినేషన్ వేసి, ఇగో ఇవి నా నామినేషన్ పత్రాలు, తీన్మార్మల్ అన్న ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఒకడికి అన్యాయం చేసినట్టుగా ఆధారాలతో వస్తే నేను నామినేషన్ ఉపసంహరించుకుంటా అని 13 రోజులు ఆపిన. ఏం చేసినావు అయ్యాలను? అంటే బీసీ ఉద్యమాన్ని అణచడానికి నువ్వు వేసేటువంటి కుట్ర అట్లయితే దాన్ని నువ్వు తీసుకురావడం విచిత్రం. అర్థమైందా? ఇప్పుడు అనుకుంటున్నావా నరేష్కు అమ్మాయిల పిచ్చి అని నేను అంటున్నా, ఇక నువ్వు వివరణ ఇచ్చుకుంటా పో. అర్థమైందా? నేను ప్రూఫ్ చూపి అని అంటున్నా. నేను అదే అడుగుతా కదా. తీన్మార్మల్ అన్న ఇది ఎందుకు వస్తుంది, ఇదే ఎందుకు వస్తుంది? రకరకాలు ఉన్నాయి. నేనేం చెప్తా ఉన్నా అంటే, వాళ్ళు మీకు అంటిస్తున్నారు ఇది అంటే కబ్జా కోర్ అనొచ్చు,
రకరకాలు ఉన్నాయి. నేనేమంటున్నా అవి వాళ్ళకి సూట్ అయినట్టుగా తీన్మార్ మల్లన్నకు సూట్ కావు కదా ఓకే. పదాలు. వాళ్ళ పదాలను బీసీల మీదకి నుంచి బీసీలు ఇట్లా చేస్తారనేది పొరపాటు. ఇవాళ తీన్మార్ మల్లన్న నేను వీళ్ళ మీద యుద్ధం చేసేటప్పుడు ప్రజలారా నాకు చాయ్ పైసలు అని అడిగిన. నాకు 5-6 లక్షల రూపాయలు ప్రజలు ఇచ్చిండ్రు. కానీ నేను ఒప్పుకుంటున్నారు. 5-6 కోట్ల రూపాయలు ఇక్కడ నేను పేదవాళ్ళకి పంచేదేమనుకన్నా తెలుసా? నువ్వు అదే మాట్లాడుతావు. కానీ కొన్ని వందల పేదల పిల్లలకు సర్జరీలు చేయించి వాళ్ళ బతుకులు మార్చి 10ల సంఖ్యలో పిల్లల్ని ఇతర దేశాల్లో పెట్టి చదివిపిస్తూ పొద్దున్నే వస్తే ఇక్కడ వందలాది మంది అభాగ్యులు వచ్చి కూర్చుంటారు వాళ్ళ కష్ట నష్టాల కోసం. అర్థమైందా? నాకు ప్రజల 5-6 లక్షలు చేయొచ్చు, కానీ నేను 6 కోట్ల రూపాయలు 7 కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెట్టినా. నేను వాళ్ళ రుణం తీర్చుకున్నా. నువ్వు కాదు కదా. పోనీ నీ జీవితంలో ఏదైనా ఒక పోరాటం సృష్టించగలుగుతావా? నువ్వు చేయలేవు. అది నీకు వచ్చింది ఏంది? ఇది ఒకటి అనాలి అంతే. అది అనడం కాకుండా ఆయన అనడు, అప్పర్ కాస్ట్ ఆయన అనడు, నీతోటి అనిపిస్తూ ఉంటాడు, నీతోటి అనిపిస్తుంటాడు ఈ మాట. ఇక్కడ క్లియర్గా నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, జర్నలిజంలో మనం ఎదుటి వాళ్ళని ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకున్న సార్థకత ఎంత, దాని శాంటిటీ ఎంత అనేటువంటిది మనకు కొంచెం స్వీయంగా ఉండాలి. ఇప్పుడు క్యూ న్యూస్లో మీరు తమ్నైల్ చూడండి, మిస్టేక్ అసలే పెట్టనివ్వం. వార్త ఏది ఉందో అదే ఉండాలి. ప్రాపగండలు దీంట్లో రానియం ఎట్టి పరిస్థితుల్లో. ఊహాజనితమైనటువంటి వార్తలకు స్పేస్ ఇవ్వం మేము. అందుకోసం క్యూ న్యూస్ నిలబడ్డది. తాత్కాలికంగా హైప్ కోసం వాడేటువంటి అంశాలు ఉంటాయి చూడు, దానివల్ల ఎముల కలుస్తాయి అన్న. కానీ క్యూరియస్ అన్న, ఒకప్పుడు 7,000, 8,000, 10,000 నేను షాప్ కి పోతే పాల ప్యాకెట్ తీసుకోవడానికి లైవ్ మీ లైవ్ బిజీగా చూస్తున్న షాప్ కీపర్స్ ఇప్పుడు లైవ్ చాలా తగ్గిపోయింది. అంటే ఈ మధ్య కాలంలో నేను ఛానల్లో అందుబాటులో లేకపోవడము, ఇట్లా కొంత డిస్టర్బెన్స్ ఉండే. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఛానల్ మీద కేటాయిస్తా ఉన్నాం సమయం. అతి త్వరలో మీరు చూస్తారు దాన్ని. మీ కాకాని కూడా తిట్టుడు తక్కువ చేసినట్టు. విషయం ఏంటంటే నరేష్ అన్న, ఫస్ట్ తిట్టు అంటే ఏందో మనకు తెలవాలి. ఏది తిట్టు? ఇప్పుడు నువ్వు అన్నావు నరేష్, అది నీ అంతరాత్మకు తెలుసు. అది తీన్మార్ మల్లన్న ఎవరిని తిట్టిండు ఒక వర్డ్ చెప్పు చూద్దాం. తిట్టడం అంటే విమర్శించడం. తిట్టడానికి విమర్శించడానికి ఉన్న తేడా ఏంది? మన తెలంగాణ భాషలో పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. తిట్టు విమర్శ వీటి మధ్యలో ఉన్న భేదం ఏంది? విమర్శ అంటే హుందతనంగా విమర్శించడం, తిట్టు అంటే ఏదైనా వస్తుంది, బూతులు వస్తాయి, ఏమైనా వస్తాయి. రైట్. మరి ఇప్పుడు తిట్టు అనే పదం వాడినాం కదా, దాంట్లో తీన్మార్ మల్లన్న ఇతరుల మీద వాడిన తిట్టు ఏంది? అది మామూలుగా మనం ఎక్కడ ఇప్పుడు చాయ్ బండి దగ్గర మాట్లాడుకున్నా, నేనేమనుకున్నాను పాయింట్ టు పాయింట్ కేసీఆర్ ఏం తిడతాడు రా తీన్మార్ మల్లన్న అంటే విషయం ఏంటంటే ఏంది తిట్టు ఏంది, నేను అన్న తిట్టు ఏంది? మీరు లాజిక్ మిస్ అవుతారు. తీన్మార్ మల్లన్న ఎందుకు తిడతాడా? తిట్టు కాదా, అది మీకు మీరు సృష్టించుకున్నారు. అట్లా ఓకే, మీకు మీరు జనాలు సృష్టించారంటారు. జనాలు కాదు, కొంతమంది కావాలని ఒక ప్రాపగండ చేయడానికి పుట్టించినటువంటి పదం. తీన్మార్ మల్లన్న ఎవరిని తిట్టడు, అర్థమైందా? తీన్మార్ మల్లన్న మీద పెట్టిన కేసులు, తీన్మార్ మల్లన్న జైలు జీవితం అంతా అంశాల ఆధారంగా ఉంది, తిట్ల ఆధారంగా లేదు. అది గుర్తుపెట్టుకో. సో జైల్లో ఉన్నప్పుడు, మీరు జైలుకి వెళ్ళినప్పుడు, సెకండ్ టైం వెళ్ళినప్పుడు అన్న బాగా ఇబ్బంది పెట్టారని విన్నాం. నిజమేనా అన్నది? ఒత్తిడి చేసినారు. ఇప్పుడు ఒక ఉద్యమకారుని పైన సహజంగా ఉండేది ఒత్తిడే కదా. ఎలాంటి ఒత్తిడి తెలుసుకోవచ్చు? ఎలాంటి ఒత్తిడి లేదు, హ్యాపీగా జైలు జీవితంలో ఉన్నాము. అక్కడ సరే మమ్మల్ని కలవడానికి వచ్చే వాళ్ళని కలవనీయకుండా అట్లా వాళ్ళు అనుకుంటుండొచ్చు, కానీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మేము అన్నిటికీ రెడీ అయిపోయినటువంటి వాళ్ళం కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించి కేసీఆర్ని కాకా అనడంతో పాటు పోషెట్టి, ఆ తర్వాత డ్రామారావు, తైతక్క, అగ్గిపెట్టరావు అని ఇట్లాంటి పేర్లు పెడుతుండే. హ్యాపీరావు, సంతోష్ రావు. సో ఎట్లా పెట్టారు ఆ పేర్లు? అంటే విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి తిట్లు అనుకుంటారు. అబ్బా పోషెట్టి అనే పేరు తిట్టేనవి. కాక అంటే ఏంది? చిన్న, అది తిట్ట కాదు కదా. నిక్ నేమ్స్ పెట్టినారు అందరికి. అంటే నీవు తెలంగాణ రాష్ట్రానికి బంగారు తెలంగాణ అనే పేరు పెట్టవచ్చు, తెలంగాణ రాష్ట్రానికి పునర్నిర్మాణం అనేటువంటి పేర్లు, బ్రహ్మాండమైన పేర్లు పెట్టవచ్చు. మరి అవే పేర్లు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు మనసు నొచ్చుకుంటుంది నీకు? నువ్వు ఆ పేర్ల మాటలో వర్గాలను మోసం చేయొచ్చు, దోపిడీ చేయొచ్చు,
అదే పేర్లు నీ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఇబ్బంది అవుతుంది? అంటే వీళ్ళు ఏదైనా పెట్టొచ్చు, కానీ ప్రజాక్షేత్రం నుంచి వీళ్ళకు ఏదన్నా రాగానే అది ప్రమాదం అవుతుంది. అవి అట్లా పుట్టినాయి పేర్లు, ఇట్లా కాదు. సో ఆ పేర్లు పిలవడంలో కూడా ముఖ్యంగా కాకా అని మీరు మాట్లాడుతుంటే నవ్వుకున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు, లైవ్ చూసి నవ్వుకుంటారు. దానికి ఏం చేస్తాం? ఇప్పుడు కాకాని పిలుస్తాం, మా కాక అంటాం, చిన్నయ్య అంటాం, పోషెట్టి కాక అంటాం, అన్నీ అంటాం. సో నేనేమంటున్నా, ఆ కాక అనేది తప్పుడు పదం కాదు కదా, దాన్ని ఎందుకు తప్పుగా చూస్తున్నారు అంటారు. రైట్. ముఖ్యంగా ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేది రెడ్డిలే అని మీకు కూడా తెలుసు. కానీ అప్పుడు మనసులో ఈ బీసీ నినాదాన్ని తీసుకొద్దాం టైం వచ్చిన అనుకున్నారా? నరేష్, అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ జాయిన్ అయింది కాస్ట్ సెన్సస్ చేసి 42% వాటా బీసీలకు ఇస్తామనేటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు జాయిన్ అయినా. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ దేశ ప్రధాని అయితే దేశవ్యాప్తంగా క్యాస్ట్ సెన్సస్ చేసి 42% రిజర్వేషన్ పార్లమెంట్లో బిల్లు పెడితే ఈ వర్గాలకు మంచి జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి అందులో చేయడం జరిగింది. సో అట్లా కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకున్న, ముఖ్యమంత్రి ఎవరైతారు అనేది సెకండరీ, ఆ ఆశయం కోసం గెలవాలనుకున్న కాంగ్రెస్ పార్టీ. ఓకే. రీసెంట్గా వి ప్రకాష్ లాంటి పెద్దలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, తీన్మార్ మల్లన్నకు సత్తా ఉంది ముఖ్యమంత్రి అయ్యేది. తీన్మార్ మల్లన్నకు పోరాటం చేసే సత్తా ఉంది అనే మాట వరకు నేను అంగీకరిస్తాను. ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎవరు కావాలనేది ప్రజలు డిసైడ్ చేస్తారు, నువ్వు నేను అనుకుంటే కాదు. నిజంగా మీకు మనసులో ఉందా లేదా ముఖ్యమంత్రి విషయం ఏం చెప్తాను మీకు, పదే పదే చెప్తా ఉన్నా. తీన్మార్ మల్లన్నకి పదవులు కావాలన్న ఆకాంక్ష లేదు. నేను సస్తే ఓ 1,00,000 మంది నా సావుకు రావాలని కోరుకుంటున్నా. తీన్మార్ మల్లన్న పదవులు కావాలంటే ఈ ప్రభుత్వం పంచన చేరి ఇప్పుడు నేను భజన చేసుకుంటుంటే నాకు వచ్చేటి అవి వదిలిపెట్టి వచ్చి నేను నా జీవితానికి ఒక సార్థకత తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో వస్తే పదవుల ముంచడం మాట్లాడుతున్నారు ఎందుకు నాకు అర్థం కాలే. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనను తీసేసి మధు యాష్కి గౌడ్నో, మహేష్ కుమార్ గౌడ్నో, లేకపోతే ఇంకొక అంజన్ కుమార్ యాదవ్నో ముఖ్యమంత్రిని చేస్తే చాలు. ఏమి అంతకంటే సంతోషం ఏముంటది? తీన్మార్ మల్లన్న ఫోటో పెట్టుకోవాలి ఇంట్లో. బాయ్సాబ్ నీ అదంటే తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమంలో ఒక కార్యకర్త మాత్రమే. అనేక మంది మేధావులు, అనేక మంది ప్రొఫెసర్లు, అనేక మంది ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆలోచనలను ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోతున్న ఒక సాధారణ కార్యకర్త. నేను ఏదో అయితా ఏదో చేస్తా అనేది నాకు ఆలోచన లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు మెజార్టీ వర్గాలైన బీసీలు అధికారంలోకి వస్తే అంతకుమించిన సంతోషం నాకేం లేదు. ముఖ్యంగా మీ వీడియోల పైన కానీ మీ ఇంటర్వ్యూల పైన కామెంట్లు వస్తున్నాయి, అంటే బీసీల కామెంట్లు చేస్తున్నట్టు వస్తున్నాయి. కానీ రెడ్డిల ముసుగులో, అంటే బీసీల ముసుగులో అగ్రకులాలు ఏమన్నా కామెంట్లు పెట్టిస్తున్నాయా అంటే ఏమంటారు? అంటే విషయం ఏంటంటే, నాకు అవి చూసి వాటికి స్పందించే టైము, తీరిక నాకు కాదు. రైట్. ఎందుకంటే నేను మీరేం ఆట ఆడాలో నేనే గీత గీస్తాను, ఆ ఆట మీరు ఆడుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. మంచో చెడో నా గురించి చర్చ జరగాలని కోరుకుంటాను నేను. ఆ లోపు మీరు దుమ్ము దులిపిడిచి పెడతా ఉంటారు. ఓకే, అదే నాకు కావాల్సింది. మీరు ఛానల్ పెట్టుకున్నాడు, మీరు ఇంతకుముందు కన్నట్టు ఛాయ్ పైసలు అడిగినారు, దాంతోపాటు జై భీమ్ అని మీ ఛానల్ పైన పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ స్టార్టింగ్లో ఫేస్బుక్ ఛానల్లో. కానీ ఆ తర్వాత ఆ జై భీమ్ అనే పదం పెట్టుకోకపోవడానికి కారణం ఏంటన్నా? అంటే నాకు అది ఇంకా నేను ఇప్పుడు మీరు అడిగితేనే తెలుస్తుంది. అది జై భీమ్ అనేది నేను బహుశా తొలి వెలుగు ఛానల్లో పెట్టినట్టున్నారు, మీరు పొరపాటు పెట్టినట్టున్నారు. బహుశా స్టార్టింగ్లో పొరపాటు పడినట్టున్నారు, తొలి వెలుగులో ఉంటుంది అది. అంటే ఇది ఒక వర్గాలకు పరిమితం చేసినటువంటి ఛానల్ కాదు కదా. సో ఫైనల్గా మీరు కోరుకుంటున్న రాజ్యాధికారం, మీరు ఆకాంక్షిస్తున్న కళ ఖచ్చితంగా నెరవేరాలి. 2028 కాదు 27లోనే బీసీ రాజ్యాధికారం వస్తే బాగుంటుందని మా CCTV తరఫున ముందుగా శుభాకాంక్షలు అన్న. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.